ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్ పరిధికి సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన మాధవిలత ఆల్ ఆఫ్ సడన్ బంజారా హిల్స్ కి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ అమ్మవారు పిలిపించుకున్నారు, బస్తీవాసులు పిలిచారు ఏదో చెప్పారు. బట్ నా వరకు వచ్చిన ఒక విమర్శ ఏంటి అంటే ఒకటే ఉందమ్మా, చాలా ఉంటాయి. మేజర్ గా వచ్చిన చెప్పండి, విమర్శ చెప్పండి, ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక త్వరలో రాబోతోంది కాబట్టి మాధవిలత కన్నా అక్కడ పడింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ జనాలందరినీ అట్రాక్ట్ చేసి ఒక హిందుత్వం పేరుతో జనాల్లో హడావిడి చేస్తుంది, రేపు టికెట్ తెచ్చుకుంటది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి అని. అవునా? అదేనా మీది అయిపోయింది ప్రశ్న. ఎంపీ టికెట్ రాకముందు, ఎంపీ టికెట్ వచ్చాక ఏమన్నారు తెలుసా? ఈమెకి ఓల్డ్ సిటీలో ఎంపీ టికెట్ కావాలి కాబట్టి ఈవిడ 3000 మంది 4000 మంది పసమందాలకు రేషన్ పంచింది, ఈవిడికి ఎంపీ టికెట్ కావాలి, అందుకే ఈవిడ పెద్ద హోమము యజ్ఞము చేసింది దేశం కోసం, అదే అన్నారు. మేము అలా అంటూనే ఉంటారు. అనేవాళ్ళకి ఉంటుంది ఓ శుద్ధ పద్ద, ఈ అనేవాళ్ళు అంటూనే ఉంటారు అన్ని. మనని ఇంకా నేను పట్టించుకోదలుచుకోలేదు. అంటే రోడ్డు మీద వర్షంలో తడుస్తూ పోలీసులు లాక్కొని పోతున్నా కూడా గంటలు గంటలు జ్వరం వచ్చినా అలా వణుకుతూ అక్కడ కూర్చొని బస్తీ వాసుల కోసం ఒక టికెట్ కోసం నేను పోరాడాను అంటే, అలాంటి ఎన్ని పోరాటాలు ఎన్ని టికెట్ల కోసం చేస్తే బస్తీ వాళ్ళకి లాభం దత్తల్ని. అలాగనే చేయమని రాజకీయ నాయకుల్ని. రేషన్లు సొంత స్వార్జితం, సొంత డబ్బులతోటి. ఎందుకంటే నేనే రాజకీయాల్లో లేను, కష్టార్జితమే ఖర్చు పెట్టాను. అలా అయినా నలుగురికి మంచి జరుగుతుంది కదా. నా పని చేయమని తల్లి రాజకీయ నాయకుల్ని. బాగుంది కదా ఈ డీల్, బాగుందిగా. అదే కదా. పోరాడండి టికెట్ తెచ్చుకోండి, పోరాడండి టికెట్ తెచ్చుకోండి. ఫెంటాస్టిక్. టికెట్ వస్తే మీకు మంచిదే, జనాలకి మంచిదే. పోరాడతారు కదా అట్లాంటి వాళ్ళు. ముందు నువ్వు పోరాడే స్పిరిట్ ఉండాలి కదమ్మా. సో పోరాడే స్పిరిట్ నాకు ఉంది కదా, నాకు టికెట్ ఎందుకు రాకూడదు అట్లాంటప్పుడు? కరెక్ట్, అంతే కదా తల్లి. నీకు పరిగెత్తే కెపాసిటీ ఉంటేనే నేను దేశం ఒలింపిక్స్ కి తీసుకుపోతుంది. గుడ్. సో నాకు ఇవ్వండి టికెట్ అయితే, నేను పోరాడతాను కాబట్టి. అన్నిటికీ పోరాడాను కదా మరి. ఇంత మాట్లాడే పవర్ మాధవిలతకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఎందుకంటే పొలిటికల్ గా అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఫ్యామిలీలో. సో మాట్లాడేది చిన్నప్పటి నుంచి మీకు భయభర్త వచ్చిందా, చూస్తూ పెరిగిన పరిస్థితులు బట్టి వచ్చిందా, లేకపోతే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పరిస్థితులు మీకు ఆ అవసరాన్ని తీసుకొచ్చాయా? 50 ఏళ్ళకి ఎవరికి ఏ కొత్త అలవాట్లు రావమ్మా. 50 అంటే ముసలిదంతా లెక్క. నేను ఈ వయసులో కొత్తగా వచ్చే ఉండదు. మీరు మీ పనులు కానివ్వండి, మీరు కానివ్వండి అలా లేరు. హౌస్ అరెస్ట్లు చేసిన పోలీసుల్ని ఎలా సమాధానం చెప్పారో, ఎలా ధీటుగా ఉన్నారో. అయినా వయసే తల్లి, రంగేసుకున్నాం కదా అని దాచలేం దాన్ని. కానీ 50 ఏళ్ళు ఇప్పుడు పడుచు ఫీలింగ్ వచ్చేస్తాను 50 ఏళ్ళకి. కానీ మా కాలంలో 50 ఏళ్ళు అంటే అమ్మమ్మలు నాన్నమ్మల వయసు అది. కాబట్టి నేను అమ్మమ్మ నాన్నమ్మ వయసుకే ఉన్నాను. ఈ రోజు కొత్తగా ఏ శక్తులు రావు. కాబట్టి దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను వ్యక్తినే ఇలాంటిదాన్ని. ఆ వ్యక్తి వాళ్ళ శక్తి అవుతుంది. అదే అందుకే అంటున్నాను, మీ వెనక చాలా మంది ఉండి ఇవాళ మాధవిలత మా ముందుండి నడిపిస్తున్నారంటే మాకు ఎంతో ధైర్యంగా ఉందండి. ఇవాళ బంజారా హిల్స్ బస్తీవాసుల ధైర్యమే మిమ్మల్ని చూస్తుంది. మంచిదే కదమ్మా, మంచిదే కదా. ఈ జీవితం భగవంతుడు నిజంగా చెప్పాలంటే ఒక బ్రాహ్మణ జన్మనిచ్చి, అది కూడా స్త్రీగా జన్మనిచ్చి, విద్యనిచ్చి, భగవంతుడు ధర్మాన్ని బోధించి సత్సంస్కారం ఇచ్చింది బలహీనుల కోసము పోరాడడం, శ్వాస వదలడం కోసం. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని చేసే మార్గం భగవంతుడు నాకు ఇవ్వడం. ఆ బలహీనుల కోసము బలవంతులను చెయ్యడానికి నేను పోరాడతాను. నేను పోరాడాక బలహీనుడుగా ఉండకూడదమ్మా. నా అవసరం వాడికి ఇంకొండకూడదు. నేను ఒక్కసారి వాడితో చేయగలిపానంటే వాడు బలవంతుడు అయిపోవాల్సిందే. ఆ తర్వాత నా అవసరం వాడికి ఉండకూడదు. ఇప్పుడు వాడి ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు అదే నమ్మకంతో ఉన్నారు ఈ బంజారా హిల్స్ బస్తీవాసులు. ఆ గుడి మళ్ళీ మాది మాకు తెప్పిస్తారు, మా దేవత మళ్ళీ మాకు వస్తుంది. మాధవిలత ఎందుకమ్మా? అనంత కోటి మాధవిలతలు ఆ బస్తీలోనే ఉన్నారు. బస్తీ వాసులే శక్తివంతులు. వాళ్ళ శక్తి వాళ్ళకు తెలియలేదంతే. మాధవిలత కూర్చోవడం వల్ల వాళ్ళకంత శక్తి ఉందని వాళ్ళకి ఆ రోజు తెలిసింది. ఇంకా మాధవిలత ఉన్నా లేకపోయినా బస్తీ వాసులు తెచ్చేస్తారు ఆ గుడిని. అలాంటి బస్తీలను తయారు చెయ్యడమే నా ధ్యేయం. ఇళ్ళు లేవనుకో, పోరాడతా వాళ్ళతో కలిసి. వాళ్ళు వెళ్ళి ఇళ్ళు తెచ్చుకునే శక్తి వాళ్ళకి రావాలి.
ఎందుకంటే నా ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుందమ్మా? ఇంకో 20 ఏళ్ళు బతకానా, 30 ఏళ్ళు బతకానా? ఆ తర్వాత నేను కాదు ముఖ్యం ఇక్కడ. నేను ఉన్నా నేను లేకపోయినా బలహీన బడుగు వర్గాలు వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు చేసి వాళ్ళ న్యాయాన్ని వాళ్ళు సాధించుకోగలగాలి. అలాంటివి కొన్ని నేను చేసి వాళ్ళతో పాటి వాళ్ళని శక్తివంతులను చేయగలిగితే వాళ్ళు ఏలుతారమ్మా ఈ రాజ్యాన్ని. తెలంగాణని వాళ్ళు బాగుపరుచుకుంటారు. నా అవసరం లేదు ఆ రోజు. నా పని అది, నా ధ్యేయం అది.